అధికారం ఇచ్చారు నోటీస్ వచ్చి నైట్లోకి వచ్చి బయట నోటీస్ మాట్లాడతారు కదా రూమ్ లో లాక్ చేయడం నోటీస్ అన్నారు నోటీస్ తీసుకున్నాను రూమ్ లో లాక్ చేయడం ప్రజాస్వామ్య దేశం ఇది మీ ఇష్టం రూమ్ లో లాక్ చేయడం రూల్స్ ఉన్నాయి సార్ రూమ్ లో లాక్ చేయడం నేను చెప్పాను కదా బయట రూమ్ లో లాక్ చేయడం రూల్స్ ఎక్కడ ఉన్నాయి సార్ బయటకు వస్తున్నారు కదా బయట మాట్లాడండి రూమ్ లో లాక్ టెంపుల్ కి వెళ్తున్నానని చెప్పారు కదా మీరు ఎలా రూమ్ లో లాక్ ఎలా చేస్తారు టెంపుల్ పర్మిషన్ ఎవరు చెప్పింది నక్కపల్లి వెళ్ళడానికి లేదు తమాషా చేస్తారా రూమ్ లో లాక్ చేయడం తమాషా చేస్తారా రూమ్ లో అడ్డుకుంటారా సార్ తోసలాడుకునేది ఎందుకు చేయండి సార్ పర్మిషన్ లేదానికి లేదండి టెంపుల్ కి వెళ్ళొద్దని చెప్పడానికి లేదు అక్కడికి మళ్ళీ లేదంటున్నారు ఎవరు చెప్తున్నారు మా ఊరికి వెళ్ళొద్దన్నారు వెళ్ళడం లేదు హోటల్లో ఉండమని చెప్పారా ఇవ్వండి హోటల్లో నుండి బయటకు రానివ్వమని చెప్పి రిటర్న్ గా ఇవ్వండి మీరు ఎవరు ఇష్యూ చేస్తున్నారు పని హోటల్ వాళ్ళ సంఖ్య ప్రవర్తించుకుంటూ పోతే ఎట్లా ఇది రండి నాతో పాటు రండి మీరు నాతో పాటు రండి టెంపుల్ కి నాతో పాటు రండి మీరు ఆ విలేజ్ కి వెళ్ళొద్దన్నారు వెళ్ళండి అంతవరకే లేదు సార్ ఎవరు చెప్పారు మీకు మీ ఇష్టం వచ్చినట్టు ఆడడానికి అది మీ సొంత రాజ్యాంగం కాదు నేను ఎగ్జిట్ చేస్తున్నాను రూమ్ చెక్అౌట్ చేస్తున్నానండి చెక్అౌట్ చేస్తున్నాను ఓపెన్ ప్లేస్ మొదటి నన్ను చెక్అౌట్ చేయనివ్వండి టెంపుల్ కి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్ళడానికి నేను ఆల్రెడీ షెడ్యూల్ పెట్టాను మీ షెడ్యూల్ చెక్ చేసుకోండి మీ షెడ్యూల్ చేశాను నేను నోటీస్ అంటున్నాను కదా మీరు నాతో పాటు రండి నేను అదే అంటున్నాను నాతో పాటు రండి రిటర్న్ నేను నా షెడ్యూల్ చెక్ చేసుకోండి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకున్నది ఆ విలేజ్ కి వెళ్ళొద్దని చెప్పడం వరకే మీకు ఆ విలేజ్ కి వెళ్ళమని చెప్పాము రిమైనింగ్ మీకు సంబంధం లేని విషయం నా షెడ్యూల్ నేను పెట్టుకుంటాను ఎవరితో మాట్లాడేది మాట్లాడండి మరి నన్ను అడ్డుకోవడం ఎందుకు ఎందుకు పోతండి ఇక్కడ గెస్టులు ఎందుకు ఇబ్బంది పెడతారు ఇక్కడ ఎందుకు ఇబ్బంది పెడతారు నోటీస్ తీసుకున్నాను వెళ్ళనని చెప్పి రిటర్న్ నేను సైన్ చేసి ఇచ్చాను మళ్ళీ మీరు ఇక్కడ హోటల్లో అడ్డుకోవడం కరెక్ట్ కాదు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా రైతులు మత్స్యకారులు పోరాటం చేస్తుంటే వాళ్ళ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి నేను అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు రాజమండ్రిలో నన్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించే ప్రయత్నం చేశారు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే భారత రాజ్యాంగమో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా తాలిబాన్ రాజ్యాంగమో రెడ్ బుక్ రాజ్యాంగం లాంటి వాటిని అమలు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది దానికి కొంతమంది పోలీస్ అధికారులు తొత్తుల్లా వ్యవహరించి దోపిడీదారులకు గూండాదారులకు మద్దతుగా రైతులను అణచివేసే దిశగా మత్స్యకారులను అణచివేసే దిశగా పోరాటం చేస్తున్న వాళ్ళని అణచివేసే దిశగా అక్రమ కేసులు పెట్టే దిశగా ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా కరేడుకు సంబంధించిన
రైతులకు మద్దతుగా పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా చేశారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఏదైతే మైనింగ్ బాధితులకు అండగా నిలబడడానికి పోరాటం చేయడానికి చూస్తే కూడా పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుపడే ప్రయత్నం చేశారు. ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గంలో మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయం పైన పోరాటం చేయాలని చూస్తుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయపరంగా పోరాటం చేయాలని చూస్తుంటే పోలీసులు వీధి రౌడీల్లాగా ప్రవర్తించి ఈరోజు దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఆ గ్రామానికి వెళ్ళకూడదని నన్ను అడ్డుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను. హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా ఆ గ్రామస్తులకు అండగా బీసీవై పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ మాటిస్తాను. తొందరలోనే ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ న్యాయస్థానం ద్వారా పర్మిషన్ తీసుకొని మీ గ్రామాన్ని సందర్శిస్తాను. మీ పోరాటానికి అండంగా ఉంటాను. మీ దగ్గర బలవంతంగా భూములు లాక్కోవాలి లేదా మరో రకంగా దోపిడీ చెయ్యాలంటే మాత్రమో అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధుండి పారిశ్రామిక అభివృద్ధి చేయాలి లేదా కంపెనీలను తీసుకురావాలంటే ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు బీడు భూములు ఉన్నాయి. అంతే తప్ప తీర ప్రాంతంలో ఉన్న భూములో వ్యవసాయం చేసే భూముల్లో మీరు కుట్ర చేసి దోపిడీ చేయడానికి, ఈ విధంగా కంపెనీలకు వేల కోట్ల విలువైన భూములను అప్పచెప్పడానికి, మత్స్యకారుల జీవితాలతో ఆడుకోవడానికి, రైతుల జీవితాలతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు గ్రామస్తులను ఎవరినైతే అక్రమంగా నిర్బంధించారో, అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ని కోరుకుంటున్నాను. మీరు దౌపిడీదారులకు, దౌర్జన్యం చేసే వాళ్ళకి అండగా నిలబడడం మారి ప్రజల యొక్క రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను పోలీసులకు సూచిస్తున్నాను. ఇలా ఎవరైతే పోరాటం చేస్తున్నారో లేదా రైతులపైనో లేదా మత్స్యకారులపైనో తప్పుడు కేసులు పెట్టడమో లేదా అధికారంలో ఉన్న వాళ్ళకి మీకు తొత్తుల్లా వ్యవహరిస్తే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు తప్ప మరొకటి ఉండదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పోరాటం కొనసాగుతుంది. న్యాయస్థానం ద్వారా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఆ గ్రామానికి వస్తాను. అవసరమైతే ఈ విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు నోటీస్ ఇచ్చినప్పుడే పోలీసు వాళ్ళకి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు గ్రామానికి వెళ్ళాలన్నా లేదా శాంతియుతంగా ఎవరికైతే బాధితులకు అండగా నిలబడాలన్నా, బాధితులతో మాట్లాడాలంటే కూడా ఈ రాష్ట్రంలో కోర్టు పర్మిషన్ ఉంటే తప్ప వెళ్ళడానికి కుదరదు. ఇదే మా రాజ్యాంగం అని పోలీసు వాళ్ళే చెప్పారు. దాని ప్రకారమే నేను కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని చెప్తే కూడా ఈ రోజు ఉదయం రూముల నుండి కూడా నన్ను బయటకు రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళందరి పైన కూడా న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటాను. ఖచ్చితంగా వారం 10 రోజుల్లో అయితే మాత్రం ఆ గ్రామానికి కోర్టు పర్మిషన్ ద్వారా వెళ్లి తీరుతాను. అందులో అనుమానం ఏంటి. నాకున్న అవకాశాల వరకు అన్ని అవకాశాలను ప్రయత్నం చేస్తాను. మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. సెక్యూరిటీ సిబ్బంది పైన చేయి చేసుకోవడము, వాళ్ళపైన వ్యక్తిగతంగా దాడి చేయడం, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఈవెన్ నా మీద చేయి చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. వీటన్నింటికీ కూడా ఖచ్చితంగా నేను ఫిర్యాదు చేస్తాను. చట్టపరంగా నేను తీసుకునే చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది.